నిబ్బరము కలిగి ధైర్యముగా నిన్ను విడువను నిన్ను ఎడబాయను. దేవుని నుండి ఈ మాట వస్తే ఇంకా ఎంత ధైర్యం కదా. ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఒక అధికారి అనుకోండి, నేనుందా నువ్వు నీ పని చూసుకోపో అంటే మనం ఏమంటాం? ఎవరికి భయపడతాం? ఎవరికి భయపడం. పోయి మన పని మనం చేసుకుంటాం అన్నాం. ఎవరైనా వస్తే ఆయనతో మాట్లాడుకోపో అంటాం. నా వెనక ఆయన ఉన్నాడు. ఏమి ఇంత ధైర్యంగా పని మొదలుపెట్టినావంటే ఏదో ఫలానోళ్ళు ఫలాది చేస్తూ ఉన్నారు అందుకు మొదలుపెట్టినా. ఇప్పుడు యెహోషువకు ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే మోసే కొండ మీదనే మృతి చెందినాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించినటువంటి ఒక పెద్ద నాయకుడు ఆయన. మోసే నాయకత్వంలోనే ప్రజలు ఆయనకి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో, ఆయన ఎంతగా బాధించినారో ఇదంతా యెహోషువ వెన్నట్టి ఉండి చూస్తున్నాడు. ఇప్పుడు మోసే తర్వాత అంతటి నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పగించబడతా ఉన్నాయి. మామూలుగా సేవకుడు ఎవరైనా సేవకుడు వెనకమ్మడి వచ్చినారనుకోండి, ఆ సేవకుడు వెనకమ్మడి వచ్చి ఆ కష్టాలు, ఆ నడిచేది కావచ్చు, ఆకలి దప్పులు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఒక చర్చికి పోతానే అందరూ రాండి బాబాని ఏమన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మారు మనసు పొందినటువంటి కొత్తలు ఆ ఊరు నుంచి ఈ జమ్మలూరు పట్టణానికి ఆరాధనకు ప్రార్థనకు వస్తూ ఉంటే ఆ చర్చిలో ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పల్లె నుంచి వచ్చిన వాళ్ళు అట్లే పోతే ఇబ్బంది కదా అని చెప్పి ఆ అన్నము అందరికీ సరిపడా పప్పు చేయలేరు కాబట్టి సాంబార్ చేస్తున్నారు. అందరికీ పప్పు ఎన్ని పెట్టాలంటే మన మాదిరి అడుగుతుంది. చిన్న సంఘం అయితే ఏదో చేసుకునే కాటికి తృప్తిగా పెట్టచ్చు. అంత పెద్ద మంది 100 మంది వచ్చి కూర్చుంటూ ఉంటారు అని చెప్పి అందరికీ కామన్గా ఒకే భోజనం అని చెప్పి ఆ సాంబార్ అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మారవలసి పొంది బాప్తిజం పొంది సంఖలో బ్యాగ్ వేసుకొని బైబిల్ పట్టుకుని పోతా ఉంటే ఆ పోతున్నారు సాంబారు బువ్వ అనేటోళ్ళు, సాంబార్ అన్నము తినడానికి పోతున్నారు అని అనేటోళ్ళు. రకరకాలుగా ఉంటాయి. ఈ అనుభవాలను చూసినప్పుడు ఎవరైనా అంత ఇంత కొంచెం విశ్వాసాలు సరిగ్గా ఎదగని వాళ్ళు వచ్చినారనుకోండి, నేను పోతే నన్ను కూడా అంటారని చెప్పి వెనక్కి మానుకుంటారు కదా. అలాంటిది యెహోషువకు కూడా తటస్థించవచ్చు మనసులో. నేను పోతా మోసే వెనకబడి ఉన్నప్పుడు కనపరాదు, ఇప్పుడు ఈయన లీడర్గా పోవాలంటే అంతకుముందు మోసేని 30 తిప్పులు పెట్టినారు వీళ్ళు నన్ను ఏమంటారో అని ఆయన కొంచెం సందేహం రావచ్చు. ఎట్లా నడిపియాలబ్బా వీళ్ళను, అందులో వీళ్ళకు బాగా పరిష్కారాలు చేయాలా, భూములు పంచాలా. ఇప్పుడు నెక్స్ట్ ఆ భూభాగంలోకి వెళ్ళిన తర్వాత మిగిలిన శేష యుద్ధాలు చేసి భూభాగాన్ని అంతా పంచే పని ఆ బాట దగ్గరకు వచ్చినారు వీళ్ళు. ఇదంతా ఎట్లా అని చెప్పి యెహోషువ కంగారు పడతా ఉండొచ్చు. అందుకు దేవుడు ముందుగానే పిలిచి చెప్తున్నాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నా. ఆయన అంటాడు ఇంకా నేను మోసేకు తోడై ఉన్నట్టు అన్నాడు. అది చెప్పకపోతే మళ్ళీ ఒక అనుమానం ఏడొస్తుందని చెప్పి నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను అని చెప్పినాడు. చూడండి దేవుడు ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడో ఒక మనిషిని ధైర్యపరచడానికి. నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను అంటున్నాడు. అంటే ఎంత గొప్ప భరోసా ఇస్తా ఉన్నాడు. ఆయనకి ఏం చెప్పాడంటే నిబ్బరంగా ఉండు. దేని కొరకు? ఆ మిగిలిన పనులన్నీ కూడా చేసేదానికి నీకు నిబ్బరం ఉంటేనే చేస్తావు. తొందరపడి వాడిట్టోడు కదా వీడిట్టోడు కదా అని చెప్పి సొంత డెసిషన్స్, సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరిని చెడ్డ చేసుకోవద్దు. రకరకాలుగా ఉంటాయి దీంట్లో. నాయకత్వం మారుతానే ప్రజలు కూడా రకరకాలు వస్తారు కదా. మోస నాయకత్వం పోయింది, యెహోషువ యొక్క బంధుగణం అంతా రావచ్చు. యెహోషువ బంధువర్గం అంతా కూడా ఇప్పుడు మావాడు లీడర్ అయినాడు కాబట్టి మేము చెప్పింది కొంచెం జరగాలని చెప్పి ఇతని బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వచ్చి మనకు ఎట్టన్నా కానీ మనకు ఎక్కువ వచ్చేటట్టుగా చూడు భూమి, మన వాళ్ళకు ముఖ్యంగా హైవేలో ఉండేటట్టుగా చూడు, మిగిలిన వాళ్ళకు వెనకాల ఉండేటట్లుగా చూడు. ఇట్లాంటివన్నీ కూడా ఈరోజే కదా ఆ రోజు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ భాగాలు పంచాలో ఈ భాగ పరిష్కారాలలో ఇవన్నీ కూడా ఈ యెహోషువకు పెద్ద బరువైనటువంటి పాత్ర ఇది. అందుకు నేను మోసేకు తోడై ఉండినట్లే నీకును తోడై ఉంటాను, నువ్వు నిబ్బరంగా ఉండు అని చెప్పాడు. అంటే ఒక నాయకునికి లేక ఒక సేవకునికి, ఒక ప్రవక్తకు, ఒక విశ్వాసికి, ఎవరికైనా కానీ దేవుని ప్రతినిధికి, దేవుని బిడ్డకు నిబ్బరం అనేది
చాలా అవసరం. నిబ్బరమైనటువంటి హృదయముతో దేవుని స్తుతిగానం చేయొచ్చు, ఆరాధించవచ్చు, దేవునిని స్తుతించవచ్చు, దేవుని మన్ననలు పొందవచ్చు. మొదటి అనుభవం అది దావీదు చూపించింది. రెండవ అనుభవం నిబ్బరమైన మనసుతో ఏం చేయొచ్చు అంటే పాలన చేయొచ్చు. రెండవ అనుభవం ప్రజల్ని పాలించటం, అంటే చక్కబెట్టడం. నిబ్బరంగా ఉంటే, తొందరపడి ఏమైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అవి మనకు నష్టమే, కుటుంబానికి నష్టమే, సంఘానికి కూడా నష్టమే. కాబట్టి తొందరపాటు వద్దంటుంది వాక్యం. తొందరపాటు వద్దు, నిబ్బరం కలిగి ఉండు. దేవుడు ఏం చెబుతాడో వేగిరపు విను, బాగా దేవుడు చెప్పేంత వరకు విను, ఏం చెబుతాడో విను, ఎలా నడవమంటాడో విను, అంతా ఆయన గైడెన్స్ ప్రకారమే. అందుకు ఈ నిబ్బరమైనటువంటి హృదయం చాలా ఉపయోగకరమైంది ఆత్మీయ జీవితంలో. ఒకటి, దేవుని స్తుతించడానికి, పాట పాడేదానికి ఉపయోగకరంగా, పాలించడానికి ఉపయోగకరంగా ఉంది కదా. దేవుడి పని చేయాలన్నా నిబ్బరమైన బుద్ధితోనే సాధ్యం. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం, మరొక భాగానికి మనం వెళ్దాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నువ్వేం భయపడాకు, నేను నీకు తోడుగా ఉంటా, నీ చేతుల మీదనే వీళ్ళందరికీ పంచి పెడతా, అందరికీ రిజిస్ట్రేషన్ నువ్వే చేయాలా, నువ్వే పంచి పెట్టాలి భూభాగాన్ని అంతా చెప్తున్నాను. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి మళ్ళా బహుధైర్యం కూడా ఉండాలంటున్నాడు. నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయబలెను. నీ సొంత డిసిషన్ ఇక్కడ ఏమీ ఉండకూడదు. నా సేవకుడు చెప్పాడు కదా, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, ఇలా చేయమని చెప్పాడు కదా, అదే చెయ్యి అంటున్నాడు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇది ప్రయోజనకరం. అంటే డ్రైవింగ్ చేసేవాడికి మనసు కుదుటగా ఉందనుకోండి, నిబ్బరంగా ఉందనుకోండి, వాడు సాలుగా పోతూ ఉంటాడు లెఫ్ట్ సైడ్లో. ఒకవేళ కంగారుగా ఉందనుకోండి, ఎవరైనా ఫోన్ చేసేటారు ఎమర్జెన్సీగా, అరే మీ వాళ్ళకి ఇక్కడ బాగలేదు అని చెప్పడము, లేకపోతే చెప్పింటారు, అప్పుడు ఎట్లా పోతారు బండి? నిబ్బరంగా తోలుతారా? ఎట్లా తోలుతారు? ఎట్లా అంటే అట్లా తోలుతారు, స్పీడ్గా తోలుతారు. ఆడ చిన్న సందు ఉంటే ఆ సందులో చెప్తారు, అవతల ఏమొస్తుందో ఏమో అని ఆలోచన చేయడు. ఎందుకంటే హృదయం నిబ్బరంగా లేదు కాబట్టి, ఒక టెన్షన్తో ఉంది కాబట్టి డ్రైవ్ ఎలా అంటే అలా చేస్తా పోతాడు. దాంట్లో క్షేమంగా పోతే పర్వాలేదు, లేకపోతే ప్రమాదం ఎదురవుతుంది. అంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా పోవాలంటే నిబ్బరంగా ఉంటేనే సాలుగా వెళ్తాము. కాబట్టి మొదటి అనుభవం మనకేం చెప్తుందంటే, దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచూ స్తుతిగానం చేస్తాను అంటున్నాడు. రెండవది, నిబ్బరం కలిగి ఉంటే కుడికి ఎడమకు తొలగిపోకుండా దేవుని మార్గంలో మనం చక్కగా ప్రయాణము చేయవచ్చు. వేరే సైడ్ ఏమి ఉండవు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, మనకు గుర్రానికి గంత ఇది కడతారు కదా, గంత కడతారు కదా, కళ్ళకు సైడ్ ఇట్లుంటాయి. ఎందుకు ఇట్లుంటాయి? నోటికి కళ్ళెం ఉంటుంది, సైడ్కి ఇట్లుంటాయి. ఎందుకు? గుర్రము సైడ్ చూడకూడదంట. సైడ్ ఇంకొక గుర్రం ఉందనుకో పోయే దారిలో, అది ఇట్లా పోదు, ఆ గుర్రం కాటికి బిక్కిపోతుంది. అదిరించేవో బెదిరించేవో అవి చూస్తే భయపడేవి ఏవో కనపడినాయి అనుకో, అది సైడ్కి లాగుతుంది, అప్పుడు ప్రయాణించేవానికి ఇబ్బంది కదా. అందుకు అది ఒకే చూపు నీకు ఉండాలని చెప్పి దాన్ని సైడ్ చూడనివ్వకుండా గంత కట్టేస్తా. కుడికి ఎడమకు తొలగిపోకుండా మనం జాగ్రత్తగా నడవడానికి నిబ్బరంగా ఉంటే, నా దేవుని మార్గం ఇదే, దీంట్లో నుంచి నేను బయటికి రాను, దేవుని ఆరాధించే విధానం ఇదే, నేను దీంట్లో నుంచి బయటికి రాను, దేవుని స్తుతించే విధానం ఇది, నేను దీంట్లో నుంచి బయటికి రాను, అటు ఇటు చూడను. ఈ విధంగా మనము మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. చివరిగా ఇంకొక మాట చూద్దాం, ఇంకొక అనుభవాన్ని. కొత్త నిబంధనలో నిబ్బరాన్ని గురించి అపోస్తలుడైన పేతురు తన పత్రిక రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనం భాగంలో ఒక మాట అన్నాడు చూడండి.
నిబ్బరమైన బుద్ధి గలవారై, ఇక్కడ చెప్తున్నారు చూడండి, మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచూ తిరుగుచున్నాడట. ఈ మాట దానికి ముందుగా ఏం చెప్పాడంటే 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మీరు నిబ్బరంగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, దేవుడు మనల గురించి చింతించుచూ ఉన్నాడట. మీరు మిమ్మల్ని గురించి చింతించే దాన్ని కాసేపు పక్కన పెట్టండి. దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడైనా మిమ్మల్ని గురించి మీరు ఆలోచించడం, మీ చింతలు, మీ కోరికలు ఇంకొకటి కాదు. దేవుని సన్నిధిలో దేవుడు మీ కొరకు చింతిస్తున్నాడు. మీరు మిమ్మల్ని గురించి చింతించటం వలన మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేరు. కాబట్టి నా సన్నిధిలో ఉండి కూడా మీ గురించి ఆలోచన చేస్తే ఎట్లా అంటే, మీ వ్యాపకాల గురించి దేవుని శక్తి చేత ఏదైనా చేయగలము అనే ధీమా మనకు ఉండాలి అని చెప్తున్నాను అనమాట. కాబట్టి నిబ్బరంగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నా. అంటే శత్రువు యొక్క జాడలు నీకు అర్థం కావాలంటే, శత్రువు యొక్క పన్నాగం నీకు అర్థం కావాలంటే, విరోధి ఏ రీతిగా నీకు వెన్నుపోటు పోవడానికి, ఏ రీతిగా నిన్ను డామినేట్ చేయడానికి, ఏ రీతిగా నిన్ను నాశనం చేయడానికి వాడు ప్లాన్ చేసి నీ దగ్గరకు వస్తాడు తెలియాలంటే నువ్వు టెన్షన్ పడితే కుదరదు. నువ్వు నిబ్బరమైన బుద్ధితో ఉంటే నువ్వు క్యాచ్ చేస్తావు. శత్రువు ఎట్లా పనిచేస్తున్నాడు, అపవాదిని నేను ఎట్లా పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, ఏ మార్గం కూడా వస్తున్నాడు, ఏ రూట్లోనైనా రావచ్చు వాడు. ఉదాహరణకు యేసు ప్రభువును అప్పగించడానికి వాడు ఒక రూట్ ఎన్నుకున్నాడు, కొన్ని ప్రయత్నాలు చేసినాడు, కొండ మీద ఒక ప్రయత్నం చేసినాడు, శాస్త్రులు పరిచయులతో ఒక ప్రయత్నం చేసినాడు, చివరికి ఒక అస్త్రాన్ని ఉపయోగించినాడు. ఏం అస్త్రం అది? యేసుక్రీస్తు యొక్క శిష్యులలోనే ఒక వ్యక్తిని, ఒక శిష్యుని తన శిష్యుడిగా మార్చుకున్నాడు. ఇది చివరి అస్త్రం, యేసుక్రీస్తు దెబ్బ కొట్టాలని చెప్పి ప్రయత్నించడంలో. యేసుక్రీస్తుని అప్పగించడానికి ఇస్కరియోతు యూదా అనే ఒక పావుగా వాడుకున్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి, పరిచయుల దగ్గరికి ఇతడే వెళ్తాడు, నేను యేసుని మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు అని. చూసినారా? కాబట్టి విరోధి ఆలోచనలను మనము పసిగట్టాలన్నా, వచ్చే ఆపదల నుంచి మనం తట్టుకోవాలన్నా, వచ్చే ప్రమాదాల నుంచి మనము బయటపడాలన్నా మన బుద్ధి నిబ్బరంగా ఉంటేనే మనము ఆలోచించగలిగి దేవుని సహాయంతో, దేవా ఇలా జరగబోతుంది, ఇలా 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 దీని నుండి తప్పించు, దీని నుండి కాపాడు, ఇలా నాకు ఇవ్వు అని చెప్పి దేవుని దగ్గర అడిగేదానికి ఉంటుంది. వాడు టెన్షన్ పడి మనం టెన్షన్ పడితే ఏమైందా, వానికంటే టైం లేదు కాబట్టి ఎవరినొకరు ఏ రకంగానన్నా చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మనకు దేవుని దగ్గర గడిపేదానికి టైం ఇచ్చి దేవుని శక్తి మనం పొందుకోవాలి. మనము నిబ్బరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం నిబ్బరంగా ఉండి ఆయన ఆలోచన తీసుకొని మనం శత్రువుని జయించాలి. యేసు ప్రభువు అదే మనకు నేర్పించాడు. కాబట్టి కీర్తనాకారుడు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, దేవా నా హృదయము నిబ్బరముగా ఉంది, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. నిబ్బరం వలన ప్రయోజనాలు 3 భాగాలుగా మనం చూస్తున్నాం. మొదటిది, నిబ్బరంగా మనం ఉండడాన్ని బట్టి దేవునికి మనసారా మనము పాట పాడవచ్చు, స్తుతించవచ్చు, కృతజ్ఞత చెల్లించవచ్చు. రెండవది, కుడికి ఎడమకు తొలగిపోకుండా ఆయన మార్గంలో చక్కగా నడవచ్చు. మూడవది, విరోధి యొక్క కార్యాలను మనము పసిగట్టవచ్చు, విరోధి చేతికి మనం దొరకకుండా కాపాడబడవచ్చు. ఈ విధమైనటువంటి అనుభవాలతో మన ఆత్మీయతను మనము పెంచుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి నిజంగా మనం కూడా నిబ్బరమైన బుద్ధితో, నిబ్బరమైన మనసుతో, నిబ్బరమైన హృదయంతో జనుల మధ్య, అంటే ఉన్న వాళ్ళ మనంతా జనులమే కాబట్టి జనుల మధ్య అంటే ఇతర ముగ్గురున కూడా జనులు అవుతారు. జనుల మధ్య నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
ఆ కృతజ్ఞత మనం కూడా చెల్లించి మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన ఆత్మీయతను బట్టి, మనకిచ్చిన వాక్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, దీవెనలు బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించుదాం.